భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 184 నిర్దిష్ట పరిస్థితులలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ, చైర్మన్ యొక్క విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలతో వ్యవహరిస్తుంది. ఇక్కడ ఒక వివరణ ఉంది. చైర్మన్ కార్యాలయం ఖాళీ. ఏ కారణం చేతనైనా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ చైర్మన్ కార్యాలయం ఖాళీగా ఉంటే చైర్మన్ బాధ్యతలను డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తారు. అయితే డిప్యూటీ చైర్మన్ కార్యాలయం కూడా ఖాళీగా ఉంటే చైర్మన్ బాధ్యతలను నిర్వహించడానికి కౌన్సిల్లోని ఎవరినైనా నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది. చైర్మన్ గైర్హాజరు. కౌన్సిల్ యొక్క ఏదైనా సమావేశానికి చైర్మన్ గైర్హాజరైతే డిప్యూటీ చైర్మన్ సాధారణంగా చైర్మన్ యొక్క విధులను నిర్వర్తించడానికి అడుగుపెడతారు. ఏదేమైనప్పటికీ డిప్యూటీ చైర్మన్ కూడా గైర్హాజరైతే కౌన్సిల్ యొక్క విధి విధానాల ప్రకారం ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారో నిర్ణయిస్తారు. అటువంటి నియమాలు ఏవీ లేనట్లయితే లేదా నిబంధనల ప్రకారం నియమించబడిన వ్యక్తి కూడా హాజరు కానట్లయితే ఆ నిర్దిష్ట సమావేశానికి ఎవరు చైర్మన్గా వ్యవహరించాలో కౌన్సిల్ స్వయంగా నిర్ణయిస్తుంది. ఈ నిబంధనలు చైర్మన్ ఖాళీగా ఉన్న లేదా గైర్హాజరైన పరిస్థితులను నిర్వహించడానికి మెకానిజంలను అందించడం ద్వారా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క సజావుగా పనితీరును నిర్ధారిస్తాయి. ఇది నాయకత్వం యొక్క కొనసాగింపును నిర్వహిస్తుంది మరియు కౌన్సిల్ యొక్క కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగేలా నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి రాజ్య శాసన మండలి అధికారులు ఆర్టికల్ 184 సభాపతి పదవికి చెందిన కర్తవ్యములను నిర్వర్తించుటకు గాని, సభాపతిగా వ్యవహరించుటకు గాని, ఉపసభాపతికి లేక ఇతర వ్యక్తికి గల అధికారము. 1. సభాపతి పదవి ఖాళీగా నున్నప్పుడు సభాపతి పదవికి చెందిన కర్తవ్యములు ఉపసభాపతిచే, లేక ఉపసభాపతి పదవి కూడా ఖాళీగా నున్నచో అందునిమిత్తము గవర్నరు నియమించిన పరిషత్తు సభ్యునిచే నిర్వహించబడవలెను. 2. ఆ పరిషత్తు యొక్క ఏదేని ఉపవేశనమునందు సభాపతి హాజరులో లేనప్పుడు ఉపసభాపతి లేక ఉపసభాపతి కూడా హాజరులో లేనప్పుడు ఆ పరిషత్తు యొక్క ప్రక్రియ నియమావళిచే నిర్ధారణ చేయబడు వ్యక్తి లేక అట్టి ఏ వ్యక్తియు హాజరు లేనప్పుడు పరిషత్తుచే నిర్ధారణ చేయబడు ఎవరేని ఇతర వ్యక్తి సభాపతిగా వ్యవహరించవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 184. Power of the Deputy Chairman or other person to perform the duties of the office of, or to act as, Chairman. 1. While the office of Chairman is vacant, the duties of the office shall be performed by the Deputy Chairman or, if the office of Deputy Chairman is also vacant, by such member of the Council as the Governor may appoint for the purpose. 2. During the absence of the Chairman from any sitting of the Council the Deputy Chairman or, if he is also absent, such person as may be determined by the rules of procedure of the Council, or, if no such person is present, such other person as may be determined by the Council, shall act as Chairman.